ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. మనందరి పనుల్లో, మన జాబుల్లో, ప్రతి దాంట్లో దేవుడు తోడుగా ఉండి మనందరినీ సమకూర్చి మరలా ఇంకొక ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్కు దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. ఆయన దయారెక్కలలో మనందరినీ భద్రపరుచుకున్న గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ ప్రేయర్ చేస్తారు, అన్న పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేయర్ చేయండి సిస్టర్ మీరు. స్తోత్రం 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 ప్రభా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా దేవాతి దేవ, రాజాతి రాజా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన ప్రభా, మహోన్నతమైన నామంకు ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్యా నీకే వందనాలు నాయనా ప్రభా. ఇదిగో నా తండ్రి అయ్యా, ఉదయం నుంచి ఈ సాయంత్రం వరకు నా ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినావు తండ్రి. యేసయ్యా నీకే వందనాలు ఆయన. ఇదిగో నూతన సంవత్సరంలో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెడుతున్నందుకే నీ కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి ఇదిగో ప్రభా అయ్యా, నూతన సంవత్సర దయా కిరీటం మాకు ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడినాం తండ్రి, మా మధ్యలో మీ దిగండి నాయన. నీ ఆత్మ కుమ్మరించండి తండ్రి, మీ ఆత్మ నడిపింపదయచేయండి ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. పరిశుద్ధుడా దేవా, మా జీవితాలను సరి చేసుకునే కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి వినగల చెవులు దయచేయండి ఆయన. సత్యం గ్రహించాలా ప్రభా, వాక్యానుసారంగా జీవించాలా. ప్రతి ఒక్కరికి అటు కృప మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ప్రభా జ్ఞాపకం చేసుకొని దేవా. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్వస్థత దయచేయండి ప్రభా. తండ్రి నీకే పాటల ద్వారా మీరు మహిమ పొందండి నాయన. ఈ ఆన్లైన్ ఆరాధన అంతట్లో ప్రభావ మీ తోడుండి నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీరే గొప్ప కార్యాలు జరిగించి ఈ ఆరాధన అంతట్లో తోడు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. హలో సిస్టర్, ప్రైజ్ లార్డ్. అన్న మీరు పాట పాడండి అన్న. సరే సిస్టర్. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరకును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరకును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు.
నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. లెక్కింపలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరకును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ చేసుకొని వాక్యదంలోకి వెళ్ళిపోదాం. చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజ్జుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు యేసయ్యా. గడిచిన కాలం అంతా నా ప్రభువా కాచి కాపాడిన గొప్ప దేవుడు నైనా, కాలంలో సమయంలో నీ స్వాధీనంలో పరుచుకున్న గొప్ప దేవుడు నా ప్రభువా. నా తండ్రి, ఇంతవరకు నా తండ్రి ప్రార్థన ద్వారా నా తండ్రి ప్రార్థనలో నా తండ్రి యేసయ్య ప్రతి సమస్య కొరకు గొప్ప జవాబిచ్చే దేవుడు నైనా, నీకు వందనాలు యేసయ్యా. ప్రభువా నీకు వందనాలు యేసయ్యా. మరి నైనా పాడదాల నామానికి మహిమ తెచ్చుకున్న వాక్యదాలను పిలిచిండగా సూటిగా తేటగా స్పష్టంగా నాతో మీరు మాట్లాడండి అయ్యా. మమ్మల్ని పూర్తిగా నీ సిలువ చట్టం మరుగుపరుచుకొని దేవా నా ప్రభువా, నా నోరుని బోరుగా వాడుకొని సూటిగా తేటగా అందరితో మాట్లాడు. నీ వాక్యం రెండంచులు గల కట్టుకోమన్నావు తండ్రి. చెప్తున్నా నాతో వింటున్నాం అందరితో నువ్వు మాట్లాడి ఓ ప్రభా మేము ఎలాగనైనా మా జీవితాలు సరి చేసుకొని నీ ఎదుట సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలా నా తండ్రి. నీ కృపను మాకు దయచేసి అయ్యా
కలిగి నీ అంత తండ్రి భయభక్తులు కలిగి జీవించే జీవితాలను మాకు దయచేయమని దేవ ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవానికి వందనాలు యేసయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృపాని కాపుదలని భద్రతని క్షేమాన్నిచ్చి నా తండ్రి మమ్మల్ందరినీ నా ప్రభా నీ దయారేఖలను భద్రపరుచుకున్నందుకే నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్త మహిమ మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మనం ఈరోజు ఆది కాండంలో నుంచి దేవుని వాక్యము ధ్యానించుకుందాము. ఆది కాండము 9వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఏమనిందంటే వాక్యం, మరియు దేవుడు నోవాహు అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, భయపడుకోము, బెదరకును, అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఇక్కడ ఏమంటాడంటే దేవుడు ప్రతిదీ మీ చేతికి నేను అప్పగించాను. ఆకాశ పక్షులంట, నేల మీద పాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణగల సమస్త చరములను మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఇక్కడ చూడండి దేవుడు ఏమంటున్నాడంటే పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు నేను అవన్నీ మీకు ఇచ్చినాను. అయితే ఇక్కడ దేవుడు ఒక మాట ఏం మాట్లాడుతున్నాడంటే 4వ వచనంలో, ఆది కాండము 9వ అధ్యాయము 4వ వచనం, అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. ఇక్కడ చూడండి దేవుడు రక్తమే దాని ప్రాణమును మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే రక్తంతో కూడిన మాంసం తినకూడదు. ఎందుకంటే మీకు సమస్తమును పచ్చని ఆకుకూర ముక్కలు ఇచ్చినట్లు నేను మీకు ఇచ్చున్నాను కాబట్టి తినదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే తినొచ్చు, తప్పు లేదు, ఎందుకు దేవుడు ఇచ్చిండు కదా, జంతువుని ఇచ్చిన దేవుడు దాని రక్తం కూడా ఆ యొక్క జంతువులో పెట్టిండు కదా అని కొంతమంది అంటున్నారు. గనక వాళ్ళకు చెప్పినప్పుడు ఏమంటున్నారంటే అసలు దేవుడు బైబిల్ ఇలా రాయించాడు, దేవుడు ఆజ్ఞాతిక్రమం పాపం అని దేవుడు చెప్పిండు కదా, ఆజ్ఞాతిక్రమం పాపం మనము కదా. అయితే ఇక్కడ రక్తము తిన్న వారికంట ఆ యొక్క జంతువు ప్రాణము రక్తంలో ఉంటది కాబట్టి అది దేవుడు తప్పుగా ఎంచిండు, మీరు అది తినకూడదు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును, దాన్ని గూర్చి ప్రతి జంతువును నరుని విచారణ చేయదు, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదురు. వాని రక్తము చిందించును, వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలి అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. చూడండి ఇక్కడ ఏలి అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసిండు, తన స్వరూపమందు నరుని చేసిండు కాబట్టి ఆయన స్వరూపమందు దేవుడు ఆయన రక్తాన్ని మన కొరకు చిందించుండు. మనకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు ఆయన శరీరము ఆయన రక్తం మనం తీసుకున్నాం, ఎందుకంటే ఆయన మన కొరకు చిందింపబడిన రక్తం కాబట్టి. కనుక దేవుడు తన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడంట. నేను సమస్తం మీకు సమకూర్చాను కదా, సమస్తము సమకూర్చినప్పుడు మీరు తినకూడదన్న దాన్ని మీరు ఎలాగ తింటారు, మీరు చేయవద్దన్న పనులు మీరు ఎలాగ చేస్తారు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మార్కెట్కి వెళ్ళి కేజీ కానీ 2 కేజీలు కానీ తెచ్చుకొని మాంసం తెచ్చుకొని తినడానికి ఏ పాపం అంటుకోదంట. ఆ యొక్క రక్తము కొంతమంది ఏం చేసుకుంటారంటే ఆ రక్తం టిఫిన్ తీసుకెళ్లి పట్టుకొస్తారు. ఈ పల్లెటూరులో ఇవి జరుగుతుంటే, ఎందుకంటే మా కళ్ళారా మేము చూసినాం. నేను కొంతమందికి చెప్పినా కూడా అట్లా తినకూడదు సిస్టర్, అట్లా తినకూడదు బ్రదర్, అది మనకు బైబుల్ వాక్యము, అసలు బైబుల్ మన దానికి స్పందించదు. దేవుడు స్పష్టంగా తన లేఖనాలు రాపించిందంటే లేసిసారు కొంతమంది మాకు చెప్తారు మేము ఇది తినొచ్చానని, వాళ్ళు అట్లాగా మొండిగా ప్రవర్తన చెప్పారన్నమాట. అందుకని కేజీ మాంసం తినడానికి పాపం అంటుకోదంట, కానీ ఆ యొక్క రక్తం అయితే ఎవరైతే తెచ్చుకొని అది దాన్ని
దాన్ని ఏం చేస్తారంటే ఆ రక్తం తెచ్చుకొని నూనెలో ఫ్రై చేసుకొని తింటారనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు స్పష్టంగా 4వ వచనం చదువుతున్నాను. ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. ఇప్పుడు కొన్ని జంతువులు ఏం చేస్తారంటే గొంతు పిసికి కూడా చంపుతారు కొన్ని జంతువులు. అలాగా మీరు తినకూడదు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు. ఇక్కడ మరి అన్యజనులు కొన్ని విషయాలలో ఏం చేస్తారంటే కొన్ని దాని మీద ఇష్టాలు పెంచుకుంటారు అనమాట. వాళ్ళు ఇష్టాలు పెంచుకున్నప్పుడు వాళ్ళు తినకూడదని దానికి మనం తినొద్దని చెప్పాలి కదా. దేవుని వాక్యం ఎట్లుంది అట్లాగానే చెప్పాలి కదా. చెప్పినప్పుడే కదా వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు దేవునిలోనికి వచ్చేది. వాళ్ళకి ఇష్టమైన దాన్ని మనం వద్దంటే వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు యేసు ప్రభుని అని కొంతమంది అంటారు. అన్నప్పుడు ఇక్కడ పౌలు భక్తుడు కూడా అపోస్తల కార్యంలో స్పష్టంగా రాసిండు. అపోస్తల కార్యము 15వ అధ్యాయము, అపోస్తల కార్యము 'అన్ని జనులను రక్షణలోకి నడిపించాలంటే వాళ్ళ మనసు కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా మనం చేయాల్సిన సువార్త, మనం చెప్పాల్సిన దేవుని సువార్త ఇలాగా. ఇక్కడ పౌలు భక్తుడు ఏమని రాశాడంటే పౌలు అపోస్తలైన పౌలు అపోస్తల కార్యము 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అన్య జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, వాళ్ళ మనసు నొప్పించక, వాళ్ళ హృదయంను గాయపరచక, వాళ్ళను బాధ పెట్టకుండా మనము ప్రేమతో చెప్దాం. ప్రేమతో చెప్పినప్పుడు దీనికి పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించడా అని విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి వ్రాసి పంపాలని నా అభిప్రాయము. ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడి ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు మనము వాళ్ళకు ఒక లేఖ రాద్దాం. మనం చెబుదాం దేవుడు మనం చెప్పిన దాన్ని బట్టి మన పరిశుద్ధాత్మ దేవుడు దీనికి మనతో పాటు ఏకీభవిస్తాడా, దేవుడు మనతో ఏం చెప్తాడు, దేవుడు మనకేం మాట్లాడతాడు అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. అన్యజనులను కష్టపెట్టక, వాళ్ళ మనసు గాయపరచక, వాళ్ళ హృదయాన్ని మనము నొప్పించకుండా ఈ మాట మొదటగా దేవుని పాదాల చింత పెడతాం. పెట్టినప్పుడు వాళ్ళు ఈ దేవుడు అంగీకరించడని ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు. 21వ వచనం చదువుతున్నాను. ఏలి అనగా సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన మునుపటి తరము నుండి అతని నియమమును ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. ఇక్కడ ఆది కాండంలో దేవుడు ఏమని రాశాడు మోసే ద్వారా? గొంతు పిసికిన దానిని, రక్తంతో కూడిన మాంసమును తినకూడదు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన లేఖనము. ఇక్కడ అపోస్తల కార్యం కూడా అదే చెప్తుంది. అదే చెప్పినప్పుడు 28వ వచనం, విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును, అపోస్తల కార్యము 15వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలనని ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అంట వాళ్ళతో పాటు ఏకీభవించిండంట. పరిశుద్ధాత్మకును మాకును తోచినంటే మేము ఈ ఆలోచన చేసినాము, ఈ ఆలోచన దేవుని పాదాల చింత పెట్టినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు మా ఆలోచనకు ఏకీభవించి సరే ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని. ఈ యొక్క 4 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాల. 4 విషయాలు ఏంటి? విగ్రహారాధ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని. ఈ 4 క్వాలిటీస్ లో మీరు వీటికి దూరంగా ఉంటే చాలు. దేవుని మీరు వెంబడించడానికి ఈ 4 క్వాలిటీస్ లో మీరు ఉండాలి అని స్పష్టంగా చెప్పినప్పుడు అక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ యొక్క మాటలకు ఏకీమించట. సరే, అక్కడ ఎట్లుందంటే 4 వ్యక్తులు కూర్చొని మాట్లాడినట్లుంది కదా. మన దేవుడు
ఆయన పాదముల చెంతకు వెళ్ళి ప్రభా పలాని విషయంలో నేను బాధపడుతున్నా ప్రభా, నాకు ఈ విషయంలో ఎటు తోచట్లేదని మనము ఆనాడు భక్తులు చేసినారు, ఈనాడు మనం చేసి ఆయన పాదాల చెంత ఈ సమస్య పెట్టిన ఈ యొక్క సమస్యకు పరిష్కారం నాకు దగ్గర దొరకట్లేదని దేవుని పాదాల చెంత మనం ఆ సమస్య పెట్టినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. అక్కడ వాళ్ళతో మాట్లాడిన దేవుడు ఇక్కడ మనతో కూడా మాట్లాడి మనకు కూడా సమాధానం ఇస్తాడు. ఇక్కడ పౌలు భక్తులతో స్పష్టంగా ఇక్కడ పరిశుద్ధ ఆత్మకును మాకును తోచెను అంటే అక్కడ దేవుడు వాళ్ళతో పాటు ఏకీభవించుండు. ప్రభా మేము ఇలాగ అనుకుంటున్నాం, మరి అన్య జనాలను కష్టపెట్టగా వాళ్ళ మనసు నొప్పియకుండా నీ వైపు తీసుకొచ్చే వాళ్ళకి ఈ 4 విషయాల్లో మేము చెప్పాలని మేము అనుకుంటున్నాం ప్రభా, మరి మీరేమంటారు అన్నట్లుగా ఉంది అక్కడ వాక్యం. అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, సరే మీరు అలాగ అంటున్నారు కదా, నాకు కూడా మీరు అన్న మాటతో నేను ఏకీభవిస్తున్నాను, అలాగనే కానివ్వండి అన్నట్లుగా దేవుడు అక్కడ వాళ్ళతో వ్యవహరించినట్లుగా ఉంది. దేవుడు సార్వభౌముడు అయ్యుండి సర్వాధికారి అయ్యుండి ఒక మనుషునితో మాట్లాడినప్పుడు ఆయన మన ఒక సాధారణమైన వ్యక్తిగానే మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు దేవుడికి సమస్తము తెలుసు. మన బాధలు ఏదన్నా దేవునితో చెప్పడానికి మనము ఇష్టపడ్డాం అనుకోండి, అప్పుడు నాకు అన్ని తెలుసులే నువ్వేం చెప్పేదాన్ని దేవుడు మనతో అన్నప్పుడు మనం చెప్పడానికి ఇష్టపడతామా? ఇష్టపడం కదా. అట్లాగా దేవుడు మనతో వ్యవహరించినప్పుడు అంట ఏమి తెలియని వ్యక్తి లాగానే వ్యవహరిస్తాడంట. ఆయన మనకి ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు, అన్న స్థానంలో ఉన్నాడు. మనకు సమస్తము దేవుడు ఏమన్నాడు, దేవుని వాక్యంలో ఏమనుంది, దేవుడు మన తండ్రి అయ్యున్నాడని లేఖనం సాక్ష్యం ఇస్తుంది కదా. అట్లాగా దేవుడు మనకు తండ్రి పోషణలో ఉన్నాడు. ఒక అన్న అంటే తండ్రికి సమస్తము తెలుసు కదా, తెలిసినా కూడా తెలియనట్టుగా మనతో వ్యవహరించే తీరు మన దేవునికి ఆ యొక్క సామర్థ్యత మన ప్రభువులోనే ఉంది. ఆ కొలతలు అపోస్తల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు అక్కడ మేము ప్రార్థన కాలమున వెళ్ళుచుండగా పుతాను అన్న దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుట ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మిమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. అదిగో దయ్యమే అక్కడ సాక్ష్యం ఇస్తుంది. పుతాను అన్న ఒక అమ్మాయికి దయ్యం పట్టింది. దయ్యం బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు దేవుని సేవకులు, వీళ్ళు రక్షణ మార్గాన్ని ప్రచురపరుస్తున్నారు, వీళ్ళు రక్షణ మార్గాన్ని ప్రచురపరుస్తున్నారు అని అక్కడ దయ్యం పట్టిన ఒక ఆమె ఒక బిడ్డ అక్కడ సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యం ఇచ్చినప్పుడు అక్కడ ఏమాత్రము పౌలు శీలో ఉన్నారు. ఏమాత్రము వాళ్ళు అబ్బా మమ్మల్ని మెచ్చుకుంటుంది, మా సేవను బట్టి మమ్మల్ని మెచ్చుకుంటుందని వాళ్ళు అక్కడ ఉప్పొంగలేదు. వాళ్ళు ఏం చేసిండ్రంటే 18వ వచనం చదువుతున్నా, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, అంటే బాధపడ్డాడు, దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఇక్కడ దయ్యము ఏం చేస్తున్నా అంటే పౌలును పొగుడుతుంది. పొగిడినప్పుడు ఆ పొగడుతలకు పౌలు ఏమాత్రము లొంగలేదు, ఆ పొగడతలకు ఏమాత్రము ఆయన హెచ్చిపోలేదు. అయ్యో నన్ను పొగుడుతుంది కదా, నువ్వు పొగడతల్లోనే ఉండు, నువ్వు అలాగనే ఉండి నేను ఇలాగనే పోతాను అనలేదు. అయితే ఆమెలో ఉన్న దయ్యాన్ని పౌలు గద్దించినప్పుడు ఆ దయ్యముతో చెప్పాను, వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఎప్పుడైతే యేసునామం అక్కడ ప్రకటించబడిందో ఆ దయ్యం ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఈమె ఎవరికైతే వాళ్ళకు లాభం సంపాదించి, ఆ యొక్క దయ్యం చేత లాభం సంపాదించి వాళ్ళకు లాభసాధకం తీసుకొస్తున్న వాళ్ళు పౌలు మీద కుట్ర చేశారు. ఏమని కుట్ర చేశారంటే,
ఈమెలో దయ్యము వెళ్ళగొట్టుకున్న ఆమెలో ఉన్నట్టయితే మాకు గొప్ప లాభం తీసుకొచ్చేది కదా అని పౌలు మీద కుట్రలు పొంది ఏం చేస్తున్నారంటే చూడండి, ఆమె యజమానులు తమ లాభసాధకము పోయేనని చూచి, అపోస్తల కార్యం 16:19 చదువుతున్నాను. ఆమె యజమానులు తమ లాభసాధకం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోవడానికి అక్కడ ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏమన్నా న్యాయం ఉందా? ఈడ్చుకొని పోయిరి అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. వాళ్ళు ఏమన్నా తప్పు చేశారు అంటే, ఒక వ్యక్తి జీవితం సైతాను చేసే పనులు ఎట్లుంటాయి అంటే, ఒక వ్యక్తి జీవితాన్ని సర్వనాశనానికి నడిపించడానికి సమాజం ఒప్పుకుంటది కానీ నీతి మార్గంలో మంచిగా ఆ వ్యక్తి బాగుపడితే సమాజము ఒప్పుకోదు, ఓర్వదగిన వారుగా ఉంటారు. ఇక్కడ పౌలును ఆమె చూసి, పౌలు ఆమెలో ఉన్న ఆ యొక్క దురాత్మను గద్దించింది. ఆమె బాగుపడిందని వాళ్ళు కొంచెమన్నా ఆలోచించాలి కదా, ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళు మరి ఇన్ని రోజులు నాకు లాభం తెచ్చిపెట్టింది కదా, లాభం తెచ్చిపెట్టిన ఈ అమ్మాయి బాగుపడింది అని వాళ్ళు అక్కడ అనుకోలేదు. అనుకోకపోగా పౌలు మీద వాళ్ళు కుట్రలు పొందారంట. కుట్రలు పొందిండ్రు. 20వ వచనం, అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకై చెప్పుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పాను. గలిబిలిగా ఉన్న దురాత్మను పోగొడితే అక్కడ సమాధానం దొరికిందా, లేకపోతే అల్లరి పుట్టిందా? అక్కడ సమాధానం దొరికింది కదా. ఆ బిడ్డలో పుతోను అనే దయ్యము ఆ బిడ్డను కొన్ని రోజులుగా ఆ బిడ్డలో ఉండి ఆ బిడ్డను నానా రకాలుగా బాధ పెట్టి అనేకుల చేత లాభము తీసుకొచ్చి ఆ బిడ్డ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళక్కడ ఆ బిడ్డను వాడుకున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, సమాధానం దొరికిన చోట ఏమంటున్నారు చూడండి, గలిబిలి చేయుచున్నారని చెప్పిన. అక్కడ గలిబిలి ఉందా? ఇప్పుడు దయ్యం లేని చోట సమాధానం ఉంటది, దయ్యం ఉన్న చోట దయ్యము వెళ్ళిపోయింది, అక్కడ సమాధానం వచ్చింది. ఆ బిడ్డ జీవితంలో వెళ్ళిపోయిన దయ్యాన్ని బట్టి ఆ బిడ్డకు నెమ్మది దొరికింది, సమాధానం దొరికింది. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, గలిబిలి రేపిర్రని పౌలు మీద నిందలు మోపుతున్నారు. నిందలు మోపి ఏమంటున్నారంటే, అప్పుడు జన సమూహం వారి మీదికి దొమ్మిదిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. చూడండి, సమాజం ఎట్టుంటదంటే అవినీతికే సపోర్ట్ చేస్తారు. నీతిగా న్యాయంగా మన ప్రభు మీద కూడా జరిగింది అదే కదా. దేవుడు ఈ లోకాన్ని రక్షించుటకు ఆయన ఎక్కడ కూడా దేవుడు భూమి మీద జీవించిన సంవత్సరములు ఎక్కడ కూడా దేవుడు పద్ధతిగాను నీతి ప్రవర్తనగాను న్యాయకర్తగాను జీవించిండు. అయితే దేవుని మీద ఎన్ని నిందలేసిండ్రు? ఈయన దేవుని సిలువ వేయడానికి వెనుక తీయలేదు. అయితే ప్రభు ప్రాణం పెట్టడానికి వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు. నేను ప్రాణం పెట్టడానికి వచ్చినని దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రాణం పెట్టడానికి వచ్చిండు. దయ్యములు పట్టిన వారిని వెళ్ళగొట్టిండు, కుంటి వారిని నడివేటట్టు దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచిండు, గుడ్డు వారు చూపు పొందేటట్టు చేసిండు. ప్రతి ఒక్కరితో ఎవరిని కూడా ఎక్కడ కూడా ఎవరి మనసు బాధ పెట్టకుండా, ప్రభువా మేము పలానా బాధల్లో ఉన్నామంటే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇచ్చి వాళ్ళను సంతోషపెట్టింది. కానీ ఎవరిని కూడా ఎక్కడ కూడా బాధ పెట్టలేదు. అయినా ప్రభు మీద నింద మోపాలని దేవుని మీదనే నింద మోపి ఆయన సిలువకి ఎక్కేటట్టు చేసిండ్రు. అయితే ఆయన సిలువ సువార్త చాటించే ఈ యొక్క సేవకులు కూడా అలాగనే అన్యాయంగా నిందలేస్తున్నారు. అక్కడ ఆ యొక్క కుమార్తె బాగుపడడం వాళ్ళకి ఏమాత్రము ఇష్టం లేక నిందలు వేసి వాళ్ళనంట 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టిరి, వారిని చెరసాలలో వేసిరి, భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చాలా దెబ్బలు కొట్టిండ్రంట.
చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చూడండి ఎంత దారుణంగా ఇది చేస్తున్నారు. అతడు 24వ వచనం, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళు బొండవేసి బిగించారు. వాళ్ళకి భద్రంగా కాపాడమని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి ఒక ఆమె బాధపడము వీళ్ళకి ఇష్టం లేదు. ఆమె బాగుపడింది, ఆ బాధను వీళ్ళు అనుభవిస్తున్నారు. ఒకవేళ పౌలు శీల ఏమన్నా అయ్యో మేము ఆ కుమార్తెను ఎందుకు రక్షించాము, ఆమెలో ఉన్న దయాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టామని అనుకుంటున్నారా? అసలు ఏ మాత్రం అనుకోవట్లేదు. వాళ్ళు అసలు ఆ యొక్క ఆలోచన వాళ్ళు ఎలగొట్టిండ్రు, ఆ దయ్యం వెళ్ళిపోయింది, ఆ కుమార్తె బాగుపడింది, చాలా అంతవరకే. బాగుపడమే చూసిర్రు కానీ ఆమెను బాగుపడింది కదా, మాకు ఇంత శ్రమ వచ్చింది కదా అని వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచించినట్లయితే జీవగ్రంథంలో రాయబడేది ప్రతిది కూడా అచ్చైన పుల్లైన తప్పకుండా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ప్రతిది రాయించాడు. ప్రతి ఒక్కరు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన మంచి పనులు ప్రతిదీ రాయించాడు. ఎందుకంటే మన దేవుడు అన్నేస్తుడు కాడు. ప్రతిదీ రాయించి ఇప్పుడు ఒకవేళ అందరూ నీతి ప్రవర్తన కలిగి ఏ తప్పు లేకుండా అందరూ సత్ప్రవర్తన కలిగి ఇప్పుడు ఉన్నారనుకోండి, ఇప్పుడు దేవునిలోనికి వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ బైబిల్లో ఉన్న వారందరూ సత్ప్రవర్తన కలిగిన వారు, మంచి ప్రవర్తన కలిగిన వారు, ఏ తప్పు ఏ లోపము లేని వారు. యేసు ప్రభు ఎలాగా ఏ పాపం లేని పరిశుద్ధుడుగా ఉన్నాడో అలాగనే అంత మంచివారు కాబట్టి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వాళ్ళు వారసులు, మన వారసులం కాదు అని కొంతమంది యేసు ప్రభులోనికి రాకుండా అక్కడ నీతి కలిగిన వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు, మనలాంటి వాళ్ళు వెళ్ళలేరని దేవుళ్ళలోనికి చాలా మంది రావడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ చేసిన ప్రతి మంచి రాపించాడు, చెడు రాపించాడు. ఎందుకంటే అన్యజనుల నుంచి ఒకవేళ దేవుని వైపు తిరగాలంటే జీవగ్రంథం చదివినప్పుడు అరే పలానా వ్యక్తిని అతను దేవుడు క్షమించిండు కదా, పలానా వ్యక్తి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడు కదా. ఇప్పుడు సపోజ్ దావీదు భక్తుని మనం తీసుకుందాం. దావీదు భక్తుడు ఏం చేశాడు? బర్షబాతో పాపం చేసి మరలా దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు దేవుడు క్షమించిండు కదా అని అట్లాగానే మళ్ళా మనం లోకంలోకి వెళ్దామా? అట్లా అనరాదు. దేవుని అన్యజనులలో నుంచి దేవుని వైపు వచ్చే వాళ్ళ గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే వాక్యం జీవగ్రంథం చదివినప్పుడు దావీదును దేవుడు క్షమించిండు కదా, నన్ను క్షమించడా? మరి నేను కూడా నా పుట్టుకతో తెలిసి కొన్ని తెలియక కొన్ని ఎన్నో మాటే కావచ్చు, చూపే కావచ్చు, నడక పడక సమస్త ప్రవర్తన ఎందు నేను కూడా చెడు బ్రతుకు బ్రతికిన వాడనే కదా, చెడు బ్రతుకు బ్రతికిన దాననే కదా. మరి ఆ దావీదు భక్తిని క్షమించినప్పుడు, ఆ లోతు భక్తిని క్షమించినప్పుడు దేవుడు నన్ను ఎందుకు క్షమించడు? నన్ను కూడా క్షమిస్తాడని దేవుని పాదాలకు దగ్గరకు వచ్చే అవకాశం ఉంటదని దేవుడు వాళ్ళు చేసిన మంచి రాసిండు, చెడు రాసిండు, రెండు రాసిండు. కాబట్టి ఇక్కడ మన దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆ యొక్క వాళ్ళ భక్తుల జీవితాలు చదివినప్పుడు మళ్ళా దేవుని వైపు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు అన్య జనులు వాళ్ళకి ఏం తెలీదు, అయ్యో ఏమంటారంటే వాళ్ళు చెప్పక వాళ్ళకి తెలియకుండానే మాట్లాడతారు అన్నమాట. యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే నీతిగా పరిశుద్ధతగా మంచిగా జీవించాలా, అట్లాగైతే ఆయనను వెంబడించాలా. మనము కొంత అటు కొంత ఇటు ఉండొద్దని వాళ్ళ నోటితోనే వాళ్ళే పలుకుతారు. అవును బ్రదర్, అవును సిస్టర్, నువ్వు చెప్పేది మంచిదే, మళ్ళీ అలాగని మనం లోకంలోనే జీవిద్దామా? పాపపు క్రియల్లోనే ఉండిపోదామా? దేవుడు మంచి వ్యక్తి, ఆయన నీతి కలిగిన దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు అని నువ్వు అంటున్నావు, ఒప్పుకున్నావు, కరెక్టే. మరి ఆ నీతిని అనుసరించి మనం ఎందుకు నడవద్దు అంటే, మరి నేను దేవుని దగ్గరకు వచ్చినంత పరిశుద్ధిని కానిలే బ్రదర్, కానిలే సిస్టర్ అని వాళ్ళు అన్నారు అనుకో, అప్పుడు లేదు బ్రదర్, దేవుడు ఆయన రక్తాన్ని మన కొరకు చిందించిండు, మన ప్రతి పాపము ఆయన రక్తంలో కడిగిండు. కాబట్టి దేవుడు ఆయన రక్తంతో కడిగిన ప్రతి ఒక్కరు ఆయన రాజ్యంలో చేసేవడానికి మనకు ఆయన నిత్య స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించుండు.
అయితే వాళ్ళు యేసు ప్రభులోనికి వచ్చి తన జీవ గ్రంథం చదివినప్పుడు, లేకపోతే నాకు తెలియదు సిస్టర్ మీరు చెప్పండి అన్నప్పుడు మన లేఖనాలు చూపించి ఆదరణ పలానా భక్తుడు ఇట్లా పలానా భక్తుడు ఇట్లా వివరించి చెప్పినప్పుడు వాళ్ళు అవును కదా, పలానా వ్యక్తిని క్షమించిన దేవుడు నన్ను ఎందుకు క్షమించడు, నన్ను కూడా క్షమించడనే అవకాశం ఉంటదని దేవుడు మంచి చెడు రెండు రాయించాడు. అయితే ఇక్కడ అపోస్తల కార్యము 16:25 చదువుతున్నాను, 24 వచనం చదువుతున్నాను. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసలలోకి త్రోసివేసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్కడ దేవుని స్తుతించడానికి, దేవుని కీర్తించడానికి, దేవునికి మహిమపరచడానికి ఏ మాత్రం అవకాశం లేదు. అక్కడ అవకాశం లేని చోట వాళ్ళు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుచున్నారంట. కీర్తనలు యాకోబు రాసిన పత్రికలు ఏమంటుంది, మీకు సంతోషం కలిగిన వెడల కీర్తనలు పాడండి. మీకు ఎవరికైనా శ్రమ సంభవించనా మీరు అతడు ప్రార్థన చేయవలెను. సంతోషం కలిగిందా కీర్తనలు పాడవాలని ఉంది వాక్యం. ఇక్కడ వీళ్ళకు సంతోషం లేదు కానీ దేవుని మహిమపరుస్తున్నారంట, దేవుని కీర్తిస్తున్నారంట, దేవుని ఘనపరుస్తున్నారంట, కీర్తనలు పాడుచున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడెను. అక్కడ దేవుని మహిమ దిగింది చూడండి. వాళ్ళు చెరసాలలో ఉన్నారు, ఒక భూకంపం వచ్చింది, పునాదులు అదిరిపోయినాయి. అక్కడ అందరి బంధకములు ఊడిపోయినాయి, అవంతటా అవే తాళ్ళు తెగిపోయినాయి. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుటయు ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయిను. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ గానే చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిండ్రు, నువ్వు వీళ్ళని జాగ్రత్తగా కాపాడు, వీళ్ళు మాత్రం బయటికి వెళ్ళడానికి వీలు లేదు అని ముందుగానే ఆజ్ఞాపించారు. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయినరు అని అతను చనిపోబోతుండగా పౌలు ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకొనవద్దు. ఒక ఆత్మ పట్ల పౌలుకు ఎంత ప్రేమ కలిగి ఉందో చూడండి. ఇక్కడ పుతానన్న దయ్యం పడ్డ ఆ యొక్క సహోదరి పట్ల ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ బిడ్డ ప్రాణాన్ని రక్షించుడు, ఆ బిడ్డ జీవితానికి నెమ్మది దొరికేటట్టు అక్కడ పౌలు ఆ యొక్క దయ్యాన్ని గద్దించుడు. ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోతున్నారని ఆ చెరసాల అధికారి చంపుకొనబోతుంటే అతన్ని చంపుకొనియకుండా పౌలు ఏమంటున్నాడంటే, అప్పుడు పౌలు నువ్వు ఏ హాని చేసుకునవద్దు, నీ ప్రాణాన్ని తీసుకొనవద్దు, నీ ప్రాణానికి ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. చూడండి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు పౌలు ఒక ఆత్మ పట్ల. ఒకవేళ అతను ఇక్కడ పుతానన్న దయ్యం పడ్డ వ్యక్తి దగ్గర పౌలు ఏమని ఆలోచించిండంటే ఆ వ్యక్తి బాగుపడాలా, ఆ బిడ్డ బాగుపడాలని ఆలోచించిండు. అలాగనే వీళ్ళు కుట్రలు పొంది పౌలును ఒక చెరసాలలో బంధించినప్పుడు దేవుడు వాళ్ళ బంధకాలన్నీ తీసివేసి వాళ్ళకు విడుదల ఇచ్చినప్పుడు ఆ చెరసాల నాయకుడు చనిపోకుండా అతని ప్రాణం గురించి ఆలోచించును. ఒక దేవుని వ్యక్తేనండి ఇలాగ ఆలోచించేది, లోకంలో ఉన్న ఎవ్వరూ ఆలోచించరు. ఒక దేవుని ప్రేమతో నిండుకున్న వ్యక్తులే ఆలోచిస్తారు. లోకంలో ఉన్న వారు ఎవరు ఎట్టన్నా పోని నాకెందుకు, ఎవరు ఎలాగనన్నా ఉండని, బ్రతికితే బ్రతకని, ఏమన్నా కానీ నాకెందుకు అని అంటారు. కానీ ఒక దైవిక ప్రేమ కలిగిన వ్యక్తులే సాటి వ్యక్తి పట్ల ప్రేమ కలిగి మంచి మనస్తాక్షి కలిగి ఉంటారు. అంతటా 29వ వచనం చదువుతున్నాను. అతడు దీపము తెమ్మని తెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. ఇక్కడ పౌలు ఏమన్నా సువార్త చెప్పిండా? చెరసాల నాయకునికి పౌలు ఏమన్నా సువార్త చెప్పిండా? చెప్పలేదు. అక్కడ శీల గాని పౌలు గాని వాళ్ళకి సువార్త చెప్పలేదు, ఓన్లీ కీర్తనలు పాడారు. కీర్తనలు పాటలు పాడుతున్నారు, వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తున్న వాళ్ళ దేవుని మహిమపరుస్తున్నారు. వీళ్ళక్కడ వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఆయనకు అర్థమైపోయింది
వీళ్ళు సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు, నిజమైన దేవుడు. వీళ్ళు వీళ్ళు వెంబడించే దేవుని నేను కూడా వెంబడించాలి. అక్కడ సువార్త చెప్పలేదు కానీ నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి అని వాళ్ళని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ చెరసాల నాయకునికి అర్థమైపోయింది, వీళ్ళు వెంబడించే దేవుణ్ణి నేను వెంబడించాలి. వీళ్ళు ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నారో, ఏ దేవుని అయితే మహిమపరుస్తున్నారో, ఏ దేవుని అయితే వెంబడిస్తున్నారో ఆ దేవుని నేను కూడా వెంబడించాలి. ఎందుకంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదు, ఏ హాని చేయలేదు, ఏ కీడు చేయలేదు. వీళ్ళు మంచి నీతి ప్రవర్తన కలిగి, మంచి సత్సాక్ష్యం కలిగి మంచిగానే బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఇదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇలాగనే ఒక చెరసాలలో బంధించిండ్రా అక్కడున్న వాళ్ళందరూ? ఇప్పుడు పౌలుగా కాకముందు సౌలుగా ఉన్నాడు. సౌలు ఉన్నప్పుడు సంఘాన్ని ఎంతో బాధ పెట్టిండు, సంఘాన్ని చిత్రహింసలు పెట్టిండు. దేవుడు అంటేనే ఒప్పుకునేవాడు కాదు. అయితే అప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా జనాలు ఒక సాటి వ్యక్తి పట్ల అక్కడున్న సమాజము నువ్వెందుకు ఇట్లా బిడ్డలను, దేవుని ఎరిగిన బిడ్డలు నువ్వు చంపుతున్నావు అని ఎవరైనా అక్కడ పలకగలిగినరా? పలకలేదు. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారి దేవుని పాదాలు పట్టుకొని దేవుని వెంబడించి దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, అక్కడ దురాత్మ ఇంకా తన పని చేయడం స్టార్ట్ చేసింది. అక్కడ దురాత్మ మనుషులలోకి దూరి అక్కడ సువార్త జరగకుండా అడ్డుకోవడానికి ఇది దయ్యం పని. ఎక్కడికి వెళ్ళిన ఒక ఆత్మ, మనం వేరే పనులు వేరే దానికి వెళ్ళినప్పుడు సైతాన్ అడ్డు రాదు, కానీ ఒక ఆత్మను రక్షించుదాం, ఒక ఆత్మకు స్వార్థ చెబుదాం, ఒక ఆత్మను దేవుని వాక్యం చెప్పి తనను చీకటిగా ఉన్న బ్రతుకు వెలుగులోకి తీసుకొద్దామని ఎప్పుడైతే మనం ఆరాట పడతామో అక్కడ ఇంకా పరిగెత్తుకుంటూ వస్తుంది. అది ఎక్కడుంటో తెలియదు కానీ నిమిషాల మీద వచ్చి కూర్చొని అక్కడ ఏదో ఒకటి గలిబిలి అల్లరి పుట్టించి ఎదుటి వారి వ్యక్తుల్లోకి ఆ వాక్యం వెళ్లకుండా, ఆ ఆత్మ రక్షించబడకుండా దాని పనులు తను చేసుకుంటూ పోతుంది. అందుకని సైతానికి దేవుని మహిమ తెలుసు, దేవుడు తెలుసు, దేవుడిచ్చే స్వాస్థ్యము తెలుసు. అయితే మనుషులకే తెలియక ఏదేదో వాళ్ళకు నచ్చిన దాన్ని, వాళ్ళకు ఇష్టమైన దాన్ని వెంబడించుకుంటూ పోతున్నారు. అయితే దురాత్మకు అన్ని తెలుసు, దేవుడిచ్చే మహిమ నేను పొందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఇప్పుడు ఆకాశం నుండి పడదోయబడ్డ దేవదూతలు అక్కడి నుంచి పడకుండా, దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా అక్కడ పరలోక దేవుని మాట ఉండింటే ఆ నిత్య స్వాస్థ్యం ఆ యొక్క దేవదూతలకు దక్కేది. అయితే ఆ దేవదూతలకు తన స్వాస్థ్యం తెలుసు కాబట్టి దేవదూతలు పడదొరయబడ్డాయి, ఆకాశ మండలం నుంచి పడదొరయబడ్డాయి కిందికి. కాబట్టి నేను పొందని నిత్య స్వాస్థ్యాన్ని ఇంకెవరు పొందడానికి వీల్లేదు అని ఇంకొక ఆత్మ రక్షణలోకి రాకుండా పలు విధాలుగా తప్పిస్తున్నాయి అన్నమాట. తప్పించి ఆత్మ రక్షణలోకి రాకుండా అక్కడ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అయితే ఇక్కడ పౌలు శీల ఏం చేసిండ్రు? వాళ్ళు ఉన్న బంధకాల నుంచి అవన్నీ ఏవి ఆలోచించలేదు, కానీ దేవుని కీర్తించిండ్రు, మహిమపరిచిండ్రు, ఆయన నామాన్ని గణపరుస్తున్నారు. ఈ చెరసాల అధికారి వింటున్నాడు. విని తన మారు మనసు పొందిండు. అయ్యా, నేను రక్షణ పొందడానికి నేనేం చేయవలేను? అందుకు 31వ వచనం చదువుతున్నాను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందునని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. తర్వాత బోధించిండ్రు దేవుని వాక్యం. రక్షణ పొందడానికి నేనేం చేయాలంటే, ఇప్పుడు రక్షణ పొందినప్పుడు నీకును నీ ఇంటి వారికి దేవుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. విశ్వాసం ఉంచు, ఈయనే నిజమైన దేవుడు, నీ ఆత్మను రక్షించే గొప్ప దేవుడు, లోకరక్షకుడు, అదిగో లోకపాపం మోసుకపోయే దేవుని గొర్రెపిల్ల, ఇతను నీ పాపాలు క్షమించే దేవుడు ఇతనని నీవు ముందు విశ్వాసం ఉంచినప్పుడు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావు, నీ ఇంటి మొత్తానికి రక్షణ కలిగినట్లు. ఎందుకంటే కుటుంబంలో యజమానుడు మారితే ఆ కుటుంబం అంతా
మారినట్లే. దేవుడు అన్నాడు కదా జక్కయ్యతో, జక్కయ్య మారు మనసు పొందినప్పుడు, జక్కయ్య చెట్టు దిగి త్వరగా దిగి రమ్ము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటే అక్కడ జక్కయ్య ఫ్యామిలీ తెలియదు, జక్కయ్య ఫ్యామిలీ ఇంటికి వెళ్ళలేదు, జక్కయ్య భార్యతో దేవుడు మాట్లాడలేదు, వాళ్ళ పిల్లల్ని మాట్లాడలేదు, ఓన్లీ ఎవరితో మాట్లాడు, జక్కయ్య ఒక్కరితో మాట్లాడిండు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందంటే జక్కయ్య మారు మనసు పొందిండు. దేవా నేను నా ఆస్తిని అమ్మి బీదలకు సగం ఇస్తున్నాను అని అన్నప్పుడే అతని మారు మనసు గురించి దేవునికి అర్థమయ్యి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు పలికిండు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబంలో యజమాని మారు మనసు పొంది రక్షణలోకి వస్తే ఆ కుటుంబం అంతా రక్షణలోకి నడిపించబడినట్లే కదా. ఒకవేళ భర్త రక్షణలోకి రాకుండా భార్య వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు ఏం చేస్తారంటే భార్య రక్షణలోకి వచ్చింది, భర్త రక్షణలోకి రాలేదు, రానప్పుడు ఏం చేస్తారంటే కుటుంబము భర్త రాలేదు కాబట్టి భార్య ఒకతే మారింది అన్నట్లుగా ఉంటది. భర్త మారింది అనుకోండి, ఆటోమేటిక్ గా భార్య భర్త మాటకు లోబడాలి కాబట్టి, భర్త మాట వినాలి కాబట్టి, నేను వెంబడించే దేవుడిని వెంబడించు, లేకపోతే నీకు నాకు సంబంధం లేదని అన్నారు అనుకోండి, ఖచ్చితంగా లోబడాల్సిందే. ఎందుకంటే కుటుంబానికి భర్త ఒక న్యాయాధిపతి, ఒక నాయకుడుగా ఉంటాడు కాబట్టి. ఇక్కడ ఏమన్నానంటే ఇతను చెరసాల అధికారి, నేను రక్షణ పొందడానికి నేను ఏం చేయాలా అంటే నువ్వు విశ్వాసం ఉంచు, యేసునందు నువ్వు విశ్వాసం ఉంచు, నీకు రక్షణ వస్తుంది, నీ కుటుంబానికి మొత్తానికి రక్షణ వస్తుంది అని మాట్లాడుతున్నాడు. ఆది కాండంలో 9వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే దేవుడు ఏదైతే నిషేధించిండో, ఏదైతే తినకూడదు అనుకున్నాడో అది మనం తినడానికి వీల్లేదు. ఏదైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చిండో అది తినడానికి వీల్లేదు. అదే ఆ వాక్యం ప్రకారము అపోస్తల కార్యంలో కూడా అదే వాక్యం సెలవిస్తుంది. విగ్రహార్పితమైన దానిని మనం తినొద్దు, గొంతు పిసుకున్న దాన్ని తినొద్దు, 4 చెప్పిండ్రు అక్కడ అపోస్తల కార్యము 15. విగ్రహారాధన సంబంధమైన అపవిత్రతను, విగ్రహారాధన దేంతో పోల్చంటే అపవిత్రతతో పోల్చిండు. అపవిత్రతను, జారత్వమును అంటే వ్యభిచారం, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును, ఈ యొక్క 4 విషయాల్లో దేవుని వైపు తిరిగే వారి మనసు కష్టపెట్టకుండా ఈ 4 విషయాలు విసర్జిస్తే చాలా అబ్బాయి చాలా అమ్మాయి అన్నట్లుగా ఉంది. పౌలు భక్తుడు అంటున్నాడు, మేము ఇలాగ ఆలోచించాము, ఈ యొక్క మరి దేవుడు ఏమంటాడో దీనికంటే దేవుడు అక్కడ వారితో పాటు ఏకీభవించాడు. పరిశుద్ధాత్మకును మాకును తోచెను, పరిశుద్ధాత్మకు తోచింది, వాళ్ళకు తోచింది. ఈ 4 విషయాల్లో మనం దూరంగా ఉండాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్స్ ఎలాగనో మన ఆత్మీయ జీవితంలో కూడా అలాగా ఇల్లు కట్టాలని 4 పిల్లర్స్ అవసరం. ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన జీవితం, వాక్య ధ్యానం, ప్రతి సండే దేవుని సన్నిధికి వెళ్ళటం, ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం, సభాముఖంగా ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ మనకు ఈ 4 క్వాలిటీస్ మన జీవితంలో ఉండడం ఎంతో ప్రాముఖ్యం. ఇల్లు కట్టడానికి 4 పిల్లర్స్ ఎలాగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ 4 క్వాలిటీస్ కూడా మనకు ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి, ప్రతి ఆదివారం తన మందిరానికి వెళ్ళాలి. అట్లాగా ప్రతి వారం తన మందిరానికి వెళ్ళినప్పుడు భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత కలిగి మనం జీవించినప్పుడు అట్లా మన దేవుని నిలవడానికి మనము నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే దుష్టుడు ఎక్కడ మనము దొరుకుతామో మనల్ని ఇహలోక పాపంలో పడేసి దేవునికి దూరం చేయాలని దానికి సమయం కొంచెమే ఉంది కాబట్టి పలు విధాలుగా తపన పడుతూ మనల్ని మోసం చేయడానికి పలు విధాలుగా తప్పిస్తుంది అన్నమాట. ఇంకొక వాక్యం చూసుకొని మన వాక్యం క్లోజ్ చేసుకుందాము, టైం అయిపోతుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడేవాడు, తన జేనతో కొల చూచిన వాడేవాడు, భూమిలోని మన్ను కొలపాత్రల్లో ఉంచిన వాడేవాడు, త్రాసులో పర్వతములు తూచిన వాడేవాడు, తూనిక చేత కొండలు తూచిన వాడేవాడు. ఇక్కడ చూడండి, మన దేవుడు అంట తన పుడిసిటిలో జలాలు కొలిచిండంట, సముద్రాలంట పుడిసిటిలో కొలిచిండంట.
జేనతో ఆకాశము కొలిచిందంట. ఎందుకంటే దేవుని చెయ్యి అంత పెద్దదిగా ఉంది. మూరతో కొలడానికి ఇంకో మూర పెట్టడానికి అక్కడ ఆకాశం లేదు. అంత దేవాది దేవుడై ఉండి, సర్వాధికారి అయింది, సర్వభూనుడయ్యండి మన కొరకు తను రిక్తుగా తగ్గించుకున్నాడు. మొత్తము సమస్తము విడిచిపెట్టిండు, మహిమను వదిలిపెట్టిండు. సమస్తము వదిలిపెట్టి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తంగా తగ్గించుకొని మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిండు. ఎంత గొప్ప దేవుడు కదా మనం కలిగి ఉన్న దేవుడు. చాలా దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు, మనం కలిగి ఉన్న దేవుడు సర్వభూనుడు, సర్వాధికారి. ఆయన ఆకాశ గగనాలను తన జేనతో కొలిచిన పాట ఉంది కదా. ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య. శూన్యములో తన భూమిని అంట వ్రేలాడదీసిందంట. శూన్యంలో భూమి ఉంది, అలాగ ఉండిపోనంటే భూమి అలాగా నిలిచిపోయింది. దేవుని ఆ మాటకు సృష్టి లోబడుతుంది, ఆకాశ పక్షులు లోబడుతున్నవి, సృష్టి లోబడుతుంది, భూమి మీద చరాచరాల సమస్తం లోబడుతుంది. కానీ ఒక మనుషుడు మాత్రం లోబడట్లేదు. ఎందుకంటే ఆ మనుషుడు ఈ యొక్క భూమి మీద సైతాను దేవుని మార్గంలోకి రాకుండా పలు విధాలుగా విపరీతమైన దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని పని ఆగిపోవాలంటే మనందరం నడుం కట్టాలి. మనందరం నడుం కట్టి దేవా నశించిపోతున్న ఆత్మలు రక్షించాలని అంటే మనందరం ప్రయాసపడితేనే నశించిపోతున్న ఆత్మలు రక్షించే అవకాశం ఉంది. పూడి స్థితిలో తన జలాలు కొలిచిందంట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా ఇది ఈ యొక్క పెన్ను స్టోపన్ ఉంది, దీనిలోకి నేను వెళ్ళగలుగుతానా? ఈ స్టోపన్లోకి నేను వెళ్ళలేను కదా. అయితే ఈ స్టోపన్లోకి వెళ్ళాలంటే దీనికంటే ఇంకా చిన్నదిగా అయిపోవాలి. అట్లాగా మన దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మొత్తము సమస్తం వదిలిపెట్టి ఒక సాధారణ మానవునిగా మన కొరకు జన్మించుండు. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. మనకి భూమి మీద ఏదన్నా లేకపోయినా మన జీవితాల్లో ఆ యేసయ్య ఉన్నాడు చాలు, మనకు అంతే చాలు. మనకి భూమి మీద దేవుడు ఇస్తాడు, సమస్తం ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. కాకపోతే కొందరిని పరీక్షల ద్వారా పరీక్షించుకుంటాడు. ఈ బిడ్డ నాలో నిలబడదా, ఇంకుంటదా, ఉండదా, సర్దుకొని యేసు ప్రభు లేదు, ఏం లేదు, సరే ప్రభా నా జీవితాలు ఏం అద్భుతం జరగట్లేదు, ఆశ్చర్యం జరగట్లేదు, అద్భుతాలు జరుగుతానే నేను వెంబడిస్తాను, లేకపోతే వెంబడించాను అని వెనక్కి తగ్గి వెళ్ళిపోతుందా, లేకపోతే నాలోనే నిలబడుతుందా అని దేవుడు పరీక్షించుకుంటాడు. ఈ లోకంలో చదువుకునే ప్రతి బిడ్డకు నర్సరీ నుంచి పెద్ద చదువు చదువుకునే ప్రతి ఒక్కరికి పరీక్షలు ఉంటాయి. అట్లాగే దేవుడు మనల్ని కూడా పరీక్షించుకొని ఆయన ఏం చేస్తాడంటే కొన్ని పరీక్షలు ఇస్తాడు మనకు. తట్టుకోలేని శ్రమలు కూడా వస్తాయి, అగ్ని వంటి శ్రమలు కూడా వస్తాయి. వాటన్నిటికీ తాలుకొని నిలబడ్డప్పుడు ఆయనను మనం వెంబడించే వరకు ఉంటాం. లేదు ప్రభా, నువ్వు నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు ప్రభా, నేను లోకంలో ఉంటా ప్రభా, నాకు లోకమే బాగుంటుంది, అక్కడ ఉంటేనే నేను బాగా సంపాదించగలుగుతానంటే సర్దుకో బిడ్డ, ఇలాంటి వాళ్ళు నాకేం వద్దంటాడు యేసయ్య. ఎందుకంటే ఆయన సమస్తము తగ్గించుకొని మన కొరకు రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చిండు. పుడిసిటిలో ఆయన జలములు కొలిచినవాడు, త్రాసులో పర్వతాలు తూచిండు, తక్కెట్లనంట పర్వతాలను దూర్చిండంట, తూనిక చేత కొండలను తూచినవాడు. పుడిసిటిలోన జలములను కొలచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిసి పోసిన వాడితడు, జగతి పునాదులు వేయబడక ముందే భూమి ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు
ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే మన దేవుడు ఉన్నాడంట. జగతి పునాదులు వేయబడక ముందు అంటే ఎన్ని వందల సంవత్సరాలు అయిందో చూడండి, వేల సంవత్సరాలు అయింది. ఆయన ఉన్న దేవుడు. ఉన్నవాడను నేనే, ఉన్నవాడను నేనే, అన్నవాడను నేనే. జగతి పునాదులు వేయబడక ముందే నేను ఉన్నవాడను. నిజము నమ్మండి మీరు. అన్న మనకు ఎప్పుడు చెప్తుంటాడు, మీరు నిజ స్వరూపాన్ని వెంబడించండి, నీడను వెంబడించొద్దని. మనకు అన్న ద్వారా దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడిండు. మనము నిజ స్వరూపాన్ని వెంబడించాలి. నీడను వెంబడిస్తే మిగిలేది మనకు శూన్యమే. ఈ లోకంలో చాలా మంది నీడని వెంబడిస్తున్నారు గనక మనము జగతి పునాదులు వేయబడక ముందే మన దేవుడు ఉన్నవాడు. నేను ఉన్నవాడను, అనువాడను అన్నాడు. కనుక మనము మొదటిగా చదువుకున్న వాక్యం ఆదికాండం, మన మూల వాక్యం ఏంది? ఆదికాండం 9వ అధ్యాయం. అక్కడ దేవుడు ఏమనంటే, నేను పచ్చని ఆకుకూర మొక్కలు ఇచ్చినట్టు నేను ఇచ్చాను. నేను ఇచ్చిన దాన్ని నేను ఏదైతే మీకు ఆజ్ఞాపించానో మీరు అదే మీ జీవితాల్లో జరిగించాలి. నేను వద్దన్న దానిని మీరు చేయడానికి వీల్లేదు, ఏ దాన్ని కూడా మీరు అనుసరించడానికి వీల్లేదు. నేను పచ్చని ఆకుకూర మొక్కలు ఇచ్చినట్టు నేను వాటిని మీకు ఇచ్చి కదా, మీరెందుకు నేను చెప్పిన మాట మీరు నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మీరు నడవాల. గనుక మొదటి వాక్యం, మూల వాక్యం దగ్గరకు వస్తున్నా నేను. ఆది కాండంలో దేవుడు ఆజ్ఞ అతిక్రమం పాపం అన్నాడు కాబట్టి ఆజ్ఞను మనం అతిక్రమించొద్దు. రక్తమును విసర్జించమన్నాడు, రక్తమును విసర్జించాల. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఒక ఆత్మల పట్ల ఎంత పరితాపం కలిగి ఉన్నాడు. కనుక మనం కూడా అలాంటి పరితాపం కలిగి భక్తి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగునట్లు మనం ఉండాల. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలేసయ్యా. నా ప్రభా, ఆది కాండంలో నుంచి మాతో మాట్లాడిన ప్రభా, అపోస్తల కార్యాల నుంచి నా ప్రభా నీ వాక్కు ద్వారా మాకు బయలుపరిచిన ప్రభా, అన్యజనులను నీ వైపు ఎలాగా త్రిప్పాలో నా ప్రభా. అయ్యా, నీ ఆవశ్యకమైన 4 విషయాలు తప్ప మరేది కూడా వాళ్ళను కష్టపెట్టకుండా నా మార్గంలోకి మీరు తీసుకొని రండి. ఆనాడు పౌలు భక్తుడు నా ప్రభా వాళ్ళని చెరసరలో వేశారు, బొండ వేసి బిగించారు. ఆయన నిన్ను కీర్తించారు, మహిమపరిచారు, నిన్ను ఘనపరిచినారు ప్రభా. అలాంటి జీవితాలు మాకు నువ్వు దయచేయన ప్రభా. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు దేవా, వెన్నికి తగ్గేవారిగా మేము ఉండకుండా తండ్రి, నీ నామాన్ని మహిమపరిచేవారుగా, నిన్ను ప్రచురపరిచేవారుగా మా ఆత్మీయ జీవితాలు లేవనెత్తండి నా ప్రభా. అయ్యా, విన్నబడ్డ ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపును దయచేయండి. నువ్వు జగతి పునాదులు వేయబడక ముందే ఉన్న దేవుడు అంటున్నాడు. ఉన్నవాడను నేనే, అన్నవాడను నేను అంటున్నావు తండ్రి. ఉన్నవాడవైన నిన్ను ప్రభా మేము ప్రతి ఒక్కరము నిన్ను వెంబడించే వారుగా లేవనెత్తు. నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించండి. మా కుటుంబాలను దర్శించు దేవా, మా సమాజాన్ని దర్శించు ప్రభా. నశించిపోతున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు. ఆనాడు హృదయాన్ని తెరిచినట్లుగా ప్రతి హృదయాన్ని మీరు తెరవండి నా ప్రభా. ప్రతి ఒక్కరు రక్షణ మార్గం రావాలా తండ్రి. ఈ 2025 సంవత్సరంలో నా ప్రభా ఇంకెంతమంది నా ప్రభా రక్షణ లేకుండానే మరణించారు నా ప్రభా. ఇక 2026 సంవత్సరంలో దేవా అనేకులు నా ప్రభా కోకొలలుగా నా తండ్రి అయ్యా వచ్చి రక్షణలోకి రావాలా తండ్రి. నీవే నిజమైన దేవుడాన్ని ప్రతి బిడ్డ గుర్తించాల. అటు కృపను దయచేసి మమ్మల్ని అందరినీ సేవలో వాడుకొని నీ నామ సాక్షిగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న ప్రార్థన అంశం ఉంది, అది ప్రార్థన చేసి ముగించుకుందాం. సానియా అనే సిస్టర్కి, సహోదరికి కడుపులో నొప్పి అంట. ఆ బిడ్డ చాలా బాధపడుతుంది. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఒకరు నతానియేల్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. సిస్టర్ ప్రైజ్ రాడు సిస్టర్, నేను చేస్తా. సిస్టర్ సానియా అనే సహోదరి, ఆ బిడ్డకు బాగా కడుపులో నొప్పి, వాంతింగ్స్ అంట. ఆ బిడ్డని దేవుడు ముట్టి స్వస్థపరచాలి. అలాగనే ఇంకొక సహోదరి భర్త లేడు, ఆమెకు పింఛన్ రాలేదంట, బాధపడుతుంది. ఆ బిడ్డ కూడా వాళ్ళతో అధికారులతో మాట్లాడి పింఛన్ రావాలి. సరే సిస్టర్. స్తోత్రం పరిశుద్రం మహిమల రాజానికి వందనాలు తండ్రి. యేసు రాజానికి స్తోత్రం దేవా. యేసు క్రీస్తు రాజానికి వందనాలు తండ్రి.
ఇప్పుడు ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు దేవా, నీకు వందనాలు తండ్రి. ఏసురాజా నీకు స్తోత్రం దేవా. ఏసు కృష్ణజా నీకు వందన. సాని అనే పాపను ముట్టండి. అప్పుడు కడుపు నొప్పి తీసివేయండి. నీ గాయపడిన నష్టంతో ముట్టి తాకి స్వస్థపరిచి విడుదల దయచేసి నీ కృపలో భద్రపరచుకొని నీ దేవదూతల కాపుదల దయచండి దేవా. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచండి దేవా. నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డకు సమాధానం దయచండి. మీరే తోడండి. ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని రాకడ సిద్ధపరచుకొని ముఖ్యంగా దేవా దానికి సిస్టర్ని కూడా ముట్టండి. బిడ్డకు పెన్షన్ విషయంలో కార్యం జరిగించండి దేవా. అప్పుడే జీవితంలో కార్యం జరిగించండి. సమాధానం దయచండి దేవా. అక్కడ యేసునామంలో దేవ బిడ్డ పక్షాన మీరు వ్యాజ్యమాడి దేవా ఆ కుటుంబానికి కూడా సమాధానం దయచేసి ఆ కుటుంబాన్ని మీరు కూడా రక్షించుకొని మీరు అక్కడ సిద్ధపరచుకొని ఈ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున తండ్రి ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న ఆశీర్వాదం ఇస్తారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.